మాచర్ల పట్టణంలోని 29, 30వ వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్వయంగా పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2,70,00,000 వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే దాదాపు 3 కోట్లు ఖర్చు చేసినప్పటికీ కొన్ని సీసీ రోడ్లు పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల నాణ్యత, ఆలస్యం వంటి అంశాలపై అధికారులతో చర్చించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే, నేను గెలిచిన తరువాత ఎక్కడ రోడ్లు అవసరమో, ఎక్కడ వెనుకబడిన వారు ఉన్నారో వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. వస్తున్నారా పేషెంట్స్? ఈ పైన ఏంటండి స్థలం? లేఅవుట్ ప్రైవేట్ లేఅవుట్. చెప్పండి. ఎందుకంటే రేత్రి అక్కడ మొదలు చెప్పాలి. ఎన్ని రోడ్లు వేసినాం మీ కాలనీలో? కరెంటు స్తంభాలు వేస్తాం, అన్నీ వేస్తాం రోడ్లు. మీరు రోడ్డుకి అడ్డంగా ఇల్లుంటే పగల కొట్టాలా? మీకు రోడ్డు రావాలి, దాని పక్కన కాలువ రావాలి. 1 సంవత్సరం కల్లా మీ ప్రతి ఇంటికి తాగే నీళ్ళు ఇస్తాం. ఇరవై సంవత్సరాలమ్మ వాళ్ళ అధికారంలో ఒక్క రోడ్డు వేయాల మాచర్ల టౌన్లో. 14, 19లో చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఈ రోడ్లు వేసింది. అన్ని రోడ్లు వేస్తాం. ఇప్పుడు 10-12 రోడ్లు వేసాం మీ కాలనీలో. దిగిస్తారు. వైర్ రావాలమ్మా వాళ్ళకి, డిపార్ట్మెంట్లో రావాలి. అందరికి ఒక రోజు చేయలేమమ్మా, డబ్బులు కావాలి కదా. నెలలు మేము మొదలుపెట్టి ఇప్పుడు నేను 4వసారి ఈ కాలనీకి రావటం. పెట్టుకోండి, సచివాలయంలో పెట్టుకోండి. ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఫస్ట్ సచివాలయంలో పెట్టండి. సచివాలయంలో పెట్టండి. సచివాలయంలో పెట్టాయా, వదిలినప్పుడు వస్తుంది.